కేంద్రం పొదుపు మంత్రం పేరుతో సామాన్యులపై పెను భారం మోపుతోందని వాహనదారులు ఫైర్ అవుతున్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే గ్యాస్ ఆయిల్ ధరలు పెంచి తమ నడ్డి విరుస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యాట్ ను తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన రేట్లను తగ్గించి సామాన్యులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. యుద్ధం ఆగినప్పుడు కూడా హార్మూజ్ నుంచి క్రూడ్ ఆయిల్ రాకపోవడంతో అయితే దేశవ్యాప్తంగానైతే ఒక్కసారిగా ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో అయితే వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఈ రోజు నుంచి ఇటు పెట్రోల్ డీజిల్ పైన ఆయిల్ కంపెనీలు ₹3 రేట్ పెంచడంతో అయితే వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. మన కొంతమంది వాహనదారులు అందుబాటులో ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు సార్? దాదాపుగా ఇటు 5 రాష్ట్రాల ఎలక్షన్ల వరకు అయితే ఎలక్షన్లకు ముందే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి అనుకున్నారు. కానీ ఎన్నికల తర్వాతనే ఇటు రేట్లు పెంచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? సామాన్యులు అసలు బండ్లు కార్లు తీసే పరిస్థితి ఉందా? ఎలా ఉంది? మేమంటున్నాం, ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఎన్నికలకు గద్దెనెక్కి కూర్చోవాలనే ఉద్దేశంతోనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడానికి ఆపిర్రు. అదేవిధంగా పశ్చిమాసియా దేశాల్లో ఏదైతే యుద్ధ వాతావరణం వేడెక్కుతున్న సందర్భాల్లో చమురు కంపెనీల పైన భారం పడుతూ చమురు కంపెనీలు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి భారం పడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతా ఉన్నారు. ఇవి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వలన సామాన్యుడికి ఇది బరువుగా మారుతుంది. ఏదైతే తాటికా మీద ముజ్జ పడ్డట్టుగా కనబడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సామాన్యుడికి మోయలేని పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ రోజు చూస్తూ ఉంటే సామాన్యుడు బండి నడపలేని పరిస్థితి. ఎందుకంటున్నామంటే ఇప్పటికే 3-4 సార్లు దాపాలుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ఇప్పుడు మళ్ళీ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ₹3 పెంచారు. అదేవిధంగా గ్యాస్ ధరలు కూడా ఒక విధంగా విపరీతంగా పెరుగుతూ ఈరోజు గ్యాసులు దొరకని సందర్భాల్లో సామాన్యుడు కట్టెల పొయ్యిల మీద అంటుకొని తినే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న ప్రభుత్వాలు తక్షణమే ఆ యుద్ధ వాతావరణాన్ని శాంతి చేసి చమురు కంపెనీలతో మాట్లాడి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఏవైతున్నాయో వెంటనే తగ్గించాలని మేము కోరుతున్నాం. సామాన్యుడికి కాపాడి రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఏదైతే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఉన్నాయో వెంటనే తగ్గించాలంటున్నాం. ఓవైపు ఇటు ప్రధాని కూడా తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. మరోవైపు సిఎన్జి లేదా ఎలక్ట్రిక్ వాహనాల వైపు కూడా వెళ్ళాలంటూ కూడా సూచనలు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి. ప్రధాని కావచ్చు, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కాన్వాయ్ని తగ్గించుకున్నారు. అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అంటే రానున్న రోజుల్లో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఎలా చూస్తారు? అంటే ఈరోజు ఇరు రాష్ట్రాల మంత్రులు కాన్వాయ్లను తగ్గించుకుంటామంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆలోచనతోనే వాళ్ళు ఈరోజు కాన్వాయ్ తగ్గించుకుంటున్నారు. ఈరోజు సిఎన్జీస్ పెంచండి, ఎలక్ట్రికల్ వెహికల్ పెంచండి అంటే ఎలక్ట్రికల్ వెహికల్ రేటు పెంచుతా ఉన్నారు, సిఎన్జీస్ల రేటు పెంచుతా ఉన్నారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ఏదైతే ఇరు దేశాల మంత్రులు ఉన్నారో వాళ్ళు ఈరోజు వాళ్ళ స్వప్రయోజనాల కోసం చూస్తున్నారు. కానీ సామాన్యుడి ప్రయోజనం ఇక్కడ మాత్రం చూడట్లేదు. కాబట్టి మీరు కాన్వాయ్ని తగ్గించి రేపు డీజిల్ పెంచాలనే ఆలోచనతో మీరు ఉన్నారు. కాబట్టి మీరు తగ్గడం కాదు, సామాన్యుడి కష్టాలను అర్థం చేసుకోవాలి. సామాన్యుడు ఏ విధంగా అయితే ఈరోజు ముందుకు పోగలుగుతాడో, సామాన్యుడికి ఏ విధంగా అయితే అందుబాటులో ఉన్నాయో ఆ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అట్లా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. మంత్రులు కానివ్వండి, ఈరోజు మన ప్రధానమంత్రి కానివ్వండి, ఈ విషయాల మీద ఆలోచించి స్పందించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఓవైపు పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ అయితే హోటళ్ల రంగం పైన పడ్డది. భారీగా 3000కు పైచీలకు గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో కూడా దాదాపుగా 10ల సంఖ్యలో హోటళ్లు మూసివేతపడ్డాయి. మరోవైపు బంగారం పైన కూడా కేంద్రం అయితే సుంకం అయితే 5% ఉన్న దిగుమతి సుంకాన్ని 10% చేసింది. ఇటు పూర్తిగా జ్యువెలరీ షాప్ యజమానులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే సామాన్యుడు కొనలేని, అంటే అన్ని అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నట్లో శని ఉన్న చందంగా ఈరోజు మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటున్నామంటే ఈరోజు ఇప్పటికే వంట గ్యాస్ విషయంలో చాలామంది పేదవాళ్ళు ఎక్కడో కష్టపడి ఒక గ్యాస్ కొనుక్కొని వంటలు వండుకునే వాళ్ళు. కానీ వాళ్ళు ఈరోజు గ్యాస్ తీసుకోవడానికి పోతే దాని రేటు కొనలేక, ఆ గ్యాస్ దొరకలేక వాళ్ళు ఈరోజు కట్టెల పొయ్యి మీద జీవిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంతేకాదు అనేక హోటళ్లలో పనిచేస్తున్న వాళ్ళు, అనేక కుటుంబాలు హోటళ్ల మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కూడా రోడ్డులో పడ్డ పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాదు ఒక విధంగా వాస్తవానికి ఇది పెళ్లిళ్ళ సీజన్, బంగారం పెట్టుకుందామంటేనే పాపం వాళ్ళు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా బంగారం పెట్టాలని ఈరోజు సామాన్య
సామాన్యుడు బంగారం కాదు వెండి కొనలేని పరిస్థితిలో కూడా ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వాలు అన్ని రకాలు కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం రేట్లు పెంచుతూ కంపెనీలతో మిలాఖాత్ అవుతూ కంపెనీలతో మమేకమవుతూ ఈరోజు పేద ప్రజల మీద భారం మోపుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి సామాన్య ప్రజలకు సామాన్యులకు ఏ విధంగా అందుబాటులో ఉంటాయో అందుబాటులో ధరలు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆ ధరల్ని ఏ విధంగా తీసుకురావాలనేది కూడా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఇది వాహనదారులు అయితే చెప్తున్నది ఒకటే, దాదాపుగా ఇటు పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతానికైతే 3 రూపాయలు రేటు పెంచినప్పటికీ కూడా రానున్న రోజుల్లో కూడా మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆయిల్ కంపెనీల వైపు కాదు ఉండడం, ఇటు సామాన్యుల వైపు ఉండాలి. పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించే దిశగా కేంద్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా రేట్లను తీసుకురావాలంటూ కూడా ఇటు వాహనదారులు అయితే కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్.